మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 17వ తేదీన శ్రీరామనవమి. రామనవమి హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగ. హిందువులు ఈ పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల వేళల్లో త్రేతాయుగంలో జన్మించాడు. ఆ మహనీయుని జన్మదినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. 14 సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తర్వాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్రశుద్ధ నవమి నాడే జరిగిందని ప్రజల విశ్వాసము. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగింది. ఈ చైత్రశుద్ధ నవమి నాడు ఆంధ్రప్రదేశ్లో గల భద్రాచలమందు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు. ఈ శ్రీరామ నవమి మహాపుణ్యదినం. అయితే ఇలాంటి అద్భుతమైన రోజున ఆడవారు మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని ఈ రంగు చీర కట్టుకుంటే చాలు, భర్తకు నుండు నూరేళ్లు ఆయుష్ లభిస్తుంది, దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది, అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది, సకల శుభాలు కలుగుతాయి. ఆ సీతారాముల ఆశీస్సులు కలిగి అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో జీవిస్తారు. మరి ఎంతో పుణ్యవంతమైన శ్రీరామ నవమి రోజు ఏ రంగు దుస్తులు ధరిస్తే దరిద్ర బాధలన్నీ కూడా పోయి సకల ఐశ్వర్యాలు లభిస్తాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు రామభక్తులను కొడితే ఆ దెబ్బలు ఎవరికి తగులుతాయో తెలిపే పవిత్ర కథను విందాం. త్రేతాయుగంలో రాముల వారు రాజ్యం పరిపాలిస్తున్నప్పుడు ఒక రామభక్తుడు ఉండేవాడు. అతను నిరంతర శ్రీరామనామం జపం చేసేవాడు. ఎక్కడ రామనామం రామకథ చెప్పబడుతుందో అక్కడే హనుమ ఉంటారు కదా. అలా ఒకరోజు హనుమ ఆ భక్తుని వెనుక అదృశ్యంగా అతనితో పాటే తిరుగుతూ అరమోడ్సు కన్నులతో రామనామ పారవస్యంలో మునిగి తేలుతున్నాడు. అయితే కొంత సమయానికి ఆ భక్తునికి లఘు శంక తీర్చుకోవాల్సి వచ్చింది. కానీ ఆ భక్తుడు ఆ సమయంలో కూడా రామనామ జపం సాగిస్తూనే ఉన్నాడు. అది చూసిన హనుమంతుల వారికి పట్టరాని ఆగ్రహం వచ్చి తన తోకతో ఆ భక్తుని వీపు మీద ఒక్క దెబ్బ కొట్టారు. ఆ భక్తుడు ఆ నొప్పికి తాళలేక రామా అని ఆర్తితో అరిచాడు. అలా అనగానే ఆశ్చర్యంగా ఆ నొప్పి తగ్గిపోయింది. అదే సమయంలో ఇటువంటి వాడి చుట్టూనా నేను రామనామం కోసం తిరిగింది అని హనుమ అక్కడి నుంచి తిరిగి ప్రసాదానికి చేరుకున్నాడు. హనుమ వచ్చేసరికి రాజప్రసాదంలో అంతా ఒక్కటే కోలాహలంగా ఉంది. రాముల వారికి ఆరోగ్యం బాగోలేదని ఉన్నట్టుండి పడిపోయాడని, రాముణ్ణి సైనాగారంలోనికి తీసుకుని వెళ్ళి పడుకోబెట్టారు అని అందరూ చెప్పుకుంటూ ఉన్నారు. సామాన్య ప్రజలను ఎవరినీ లోపలికి పంపట్లేదు. కేవలం సీతమ్మ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులనే ఉన్నారు. రాముల వారు హంసతూలిక తల్పం మీద వెలికిల పడుకొని ఉన్నారు. వారి వీపు మీద ఒక దెబ్బ వాత ఉన్నది. సీతమ్మ ఆ వాత వల్ల కలిగిన నొప్పి మంట తగ్గడానికి రకరకాల ఔషధాలతో కలిపిన నవనీతం రాస్తూ ఉన్నది. హనుమ రాముడి దగ్గరికి వెళ్ళాడు. హనుమ వచ్చాడని తెలియగానే లక్ష్మణాదులు సీతమ్మ హనుమను లోపలికి ప్రవేశపెట్టండి, ఆయనే మళ్ళీ ఏ హిమాలయాలకు వెళ్ళి ఏ మూలికో తీసుకొచ్చి రాముల వారి నొప్పి తగ్గించగలరు అని చెప్పగా హనుమను లోపలికి అనుమతించారు. లోనికి వచ్చి రాముల వారిని చూసిన హనుమ ఆగ్రహోదగ్రుడై అసలెవరు ఈ పని చేసింది, ఎవరు కొట్టారు స్వామిని అంటూ నరసింహావతారం ఎత్తి రుద్రుడై తాండవం చేయసాగారు. అప్పుడు నొప్పితో ఉన్న శ్రీరాముల వారు, నువ్వే కదా హనుమ ఆ భక్తుని నీ తోకతో కొట్టావు, అతడు ఆ నొప్పి భరించలేక రామ అని అరిచాడు. ఒకవేళ అతని నొప్పి నేను తీసుకోకపోతే అతను నీ దెబ్బకు బ్రతికగలిగేవాడా, నేనే ఇంత బాధపడుతున్నాను అని అన్నాడు. ఆ మాటలు విన్న హనుమ ఆశ్చర్యానికి లోనే జరిగిన అనర్థాన్ని తెలుసుకొని క్షమించమని రాముల వారి పాదాలను ఆశ్రయించాడు. స్వామి, మీ నొప్పికి మందు కూడా తెలిసింది అని ఒక్క క్షణంలో ఎగిరి ఆ భక్తుని దగ్గరకు వెళ్ళాడు. ఆ భక్తునికి జరిగింది సూక్ష్మంగా చెప్పి ఆ భక్తుని యొక్క నిరంతర భక్తికి మెచ్చి అతనిని తీసుకుని వెంటనే స్వామి వద్దకు వచ్చాడు హనుమ. ఆ తర్వాత అమ్మవారు రాముడికి రాస్తున్న ఔషధపు నవనీతాన్ని తాను కొద్దిగా తీసుకొని ఆ భక్తుడికి కూడా కొద్దిగా ఇచ్చి శ్రీరాముల వారికి సీతమ్మకు నమస్కరించిన తర్వాత రామనామ గానం చేస్తూ హనుమ మరియు ఆ భక్తుడు ఇద్దరూ కూడా కలిసి ఆ వాతకు ఆ వెన్నపూస పూత పుయ్యగా రాముల వారి నొప్పి మంట వారి వీపు మీద వాత అన్నీ కూడా మటుమాయమైపోయాయి.
ఇక హనుమ ఆ భక్తుణ్ణి ఆనందంతో ఆలింగనం చేసుకుని, చూసావా నాయన రామనామ మహిమ, ఏ రామనామం భక్తుడు పలకటం వల్ల శ్రీరాముడు ఆ భక్తుని కష్టం తీసుకొని తానే బాధపడ్డాడో, అటువంటి రాముని బాధను కూడా పోగొట్టగలిగేది కూడా రామభక్తుల నోటి ఎందుండే రామనామమే అని చెప్పి అతనిని ఆశీర్వదించి పంపాడు. ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు ఈ వీడియోకి లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం. ఇంకా ఈ సంవత్సరం శ్రీరామనవమి రోజు ఆడవారు ఆకుపచ్చ రంగు లేదా ఎల్లో కలర్ లేదా ఈ రెండింటి కలర్ కాంబినేషన్లో ఉండే చీరను ధరిస్తే అంతా శుభమే జరుగుతుంది. దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. మీ భర్త ఆయుష్ పెరుగుతుంది. ఎందుకంటే ఆకుపచ్చ మరియు ఎల్లో అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రంగులు. శ్రీరామనవమి రోజు ఆడవారు ఈ రంగులో ఉండే చీరను కట్టుకోవటం వల్ల శ్రీ సీతారాముల అనుగ్రహంతో దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. భర్త ఆయుష్ పెరుగుతుంది. అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది. చీర అనే కాదు, డ్రెస్సులు వేసుకునేవారు కూడా ఈ రంగులో ఉండే డ్రెస్సులు వేసుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కేవలం ఆడవారనే కాదు, పురుషులు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఈరోజు గ్రీన్ లేదా ఎల్లో లేదా ఈ రెండు కలర్స్ కాంబినేషన్లో ఉండే దుస్తులు ధరిస్తే సీతారాముల వారి అనుగ్రహం లభిస్తుంది. సంవత్సరమంతా కలిసి వస్తుంది. ఏ పని చేసినా విజయం మిమ్మల్ని వరిస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు వస్తాయి. రాజయోగం పడుతుంది. కనుక అందరూ కూడా గుర్తుపెట్టుకుని శ్రీరామనవమి రోజు ఈ రంగులో ఉండే దుస్తులను ధరించండి. సంవత్సరమంతా శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. సీతారాముల గురించి తెలియని భారతీయులు ఉండరు. రాముల వారి గుడి లేని ఊరు ఉండదు అంటే అతిశయోక్తి కాదు. ప్రతి ఏటా చైత్రశుద్ధ నవమి మనకు శ్రీరామనవమి. ఈరోజు వాడవాడలా సీతారాముల కళ్యాణం చేస్తారు. వడపప్పు, పానకము, చిత్రాన్నము ప్రసాదంతో ఆనందంగా అందరూ తరిస్తారు. శ్రీరామనవమికి మిరియాల పొడి వేసిన బెల్లపు పానకం విరివిరిగా సేవిస్తారు. తెలుగు ప్రజలకు ఇది ఒక ఆచారం. చైత్ర మాసం ప్రారంభమయ్యే గాలులు వచ్చే సమయం ఇది. ఈ సమయంలో బెల్లము, పానకము సేవిస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. భౌగోళిక వాతావరణ పరిస్థితులను బట్టి దీన్ని మన పూర్వీకులు ఆచారంగా మార్చారు. మిరియాల పొడి, బెల్లము, పానకం వల్ల శరీరంలో తాపం తగ్గుతుంది. కాబట్టి ఈరోజు పానకం తాగితే చాలా మంచిది. రామ అనే 2 అక్షరాల రమ్యమైన పదం పలుకని జిహ్వే కాదు. శ్రీరామనవమి పండుగను భారతీయులందరూ కూడా పరమ పవిత్రమైన దినంగా భావించి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అతివైభవంగా పట్టణంలో, పల్లెల్లోనూ రమణీయంగా జరుపుకోవటం ఓ సాంప్రదాయం. భక్తుల గుండెల్లో కొలువై సుందర సుమధుర చైతన్య రూపమై కోట్ల కొలది భక్తుల పూజలందుకుంటున్నాడు శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుణ్ణి తెలుగువారు ప్రతి ఇంటి వెలవేల్పుగా కొలుస్తారు. నేటికి భద్రాచలంలో శ్రీరాముడి పర్ణశాల భక్తులకు దర్శనమిస్తూ ఉంటుంది. సీతమ్మను అపహరించిన రావణుని యుద్ధంలో సంహరించిన పిమ్మట తిరిగి అయోధ్యకు చేరుకొని పట్టాభిషిక్తుడవుతాడు శ్రీరాముడు. అనంతరము 11,000 సంవత్సరాల పాటు రాజ్యాన్ని పరిపాలించాడని నమ్ముతూ ఉంటారు. రాముడు సంపూర్ణ శాంతి, శ్రేయస్సు కోసం అయోధ్యను పరిపాలించాడు. తన రాజ్యంలో ఎవరికీ కష్టాలనేవి ఉండేవి కాదు. దొంగతనము, కరువులు ఊసే లేదని చెప్తూ ఉంటారు. తన పాలనలో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో హాయిగా జీవించేవారు. ఆయన పాలనలో వర్షాలు సరైన సమయంలో పడేవి. నెలలో 3 సార్లు కురవటం వల్ల పంటలు బాగా పండి రాజ్యం సస్యశ్యామలంగా ఉండేది. అందుకే ఇప్పటికీ రామరాజ్యం అంటూ అందరూ గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. శ్రీరాముడు సత్యపాలకుడు, ధర్మాచరణం తప్పనివాడు, ఏకపత్ని వ్రతుడు, పితృ మాతృ భాతృ సదాచారం నిగ్రహము సర్వ సద్గుణాలు మూర్తి భవించిన దయార్థ హృదయుడు. శ్రీరామనవమి రోజున సీతారాముని, లక్ష్మణ, భరత, శత్రుఘ్న, ఆంజనేయ సమేతంగా ఆరాధించి వడపప్పు, పానకము నైవేద్యంగా సమర్పించుకుంటారు. శ్రీరామనవమి నాడు సీతారాముల కళ్యాణం జరిగిందని, పట్టాభిషేకం కూడా ఈరోజే జరిగిందని చెప్తూ ఉంటారు. అందుకని తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఈరోజు శ్రీరామ కళ్యాణం నిర్వహిస్తారు. రామనవమి నాడు ప్రత్యేక పూజలు చేయటము, కళ్యాణం నిర్వహించటం, రామమంత్రాలు జపించటం వల్ల 1000 రెట్ల ఫలితం కలుగుతుందని విశ్వసిస్తూ ఉంటారు. అంతేకాకుండా రామనామాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జపించటం వల్ల అనేక సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది, రోగాల నుంచి విముక్తి లభిస్తుంది. రామ అనే పేర్లు 1,00,000 కోటి రాస్తే ఒక్కొక్క అక్షరమే మహాపాతకాలను నశింపచేస్తుందని స్వయంగా పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్పినట్లు భవిష్యోత్తర పురాణంలోని
ఉమామహేశ్వర సంవాదంలో వివరింపబడింది. సమస్త పాపాలను హరించివేసి సకల పుణ్యఫలాలను అందించే శక్తి ఒక్క రామనామానికి మాత్రమే ఉంది. రామ అనే 2 అక్షరాలు ధర్మ మార్గాన్ని సూచిస్తాయి. మోక్ష మార్గాన పయనించడానికి కావలసిన అర్హతను సంపాదించి పెడతాయి. దేవుడు ఒక్కడే, అయితే ఆ ఒక్కడు రాముడేననిపిస్తుంది. దేవుడు పలు రూపాలు ధరిస్తే అందులో రాముడి రూపమే మనకు మరింత దగ్గరగా ఉంటుంది. శ్రీమన్నారాయణుడు ధరించిన అవతారాలలో కొన్నిటి గురించి కొంతమందికి తెలియకపోవచ్చునేమో కానీ రామావతారం గురించి తెలియని వారు ఉండరు. అంతగా రాముడు అందరికీ దగ్గరయ్యాడు. మదిలో మధురంగా మోగే మంత్రమయ్యాడు. అలాంటి రాముడి అనుగ్రహం కోసం పూర్వం రామకోటి రాసేవారు మన పెద్దలు. రామకోటి రాయటం అనాది నుంచి మన భారతదేశంలో ఉన్న ఆచారం. చాలామంది శ్రీరామనవమి నాడు రామకోటి రాయటం మొదలుపెట్టి మళ్ళీ శ్రీరామనవమి నాడు ముగిస్తూ ఉంటారు. శ్రీరామనవమి రోజే కాకుండా ఎప్పుడైనా సరే శ్రీరామకోటి రాయటం మొదలు పెట్టవచ్చు. కుదిరిన వారు శ్రీరామనవమికి ముందే ఒక రామకోటి పుస్తకాన్ని తెచ్చుకోండి. ఇది ప్రతి పుస్తకాల షాపుల్లో దొరుకుతుంది. ఈ పుస్తకాన్ని ముందే కొని తెచ్చిపెట్టుకోండి. శ్రీరామనవమి రోజు ఈ పుస్తకాన్ని తీసుకుని వెళ్ళి పూజలో పెట్టి హారతి ఇచ్చి అప్పుడు రామకోటి రాయటం ప్రారంభించండి. రామనామం వలన ఎలాంటి కష్టాలైనా సరే తొలగిపోతాయి. జీవితం అద్భుతంగా మారిపోతుంది. మన పిల్లలకు మనం ఆస్తులు ఇచ్చినా ఇవ్వకపోయినా వారిని కాపాడేది రామచంద్రమూర్తి, సీతమ్మ తల్లే. పిల్లల్ని వారి చేతుల్లో పెట్టి చిన్న వయసులోనే పిల్లలు రామనామం పఠించేలాగా చేయండి. ఖచ్చితంగా మీ పిల్లలు మంచి వృద్ధిలోనికి వస్తారు. రామనామాన్ని పట్టుకునే అతి తేలికైన మార్గమే రామకోటి. శ్రీరామనవమి రోజు అందరూ కూడా రామకోటి రాయటం ప్రారంభించండి. పిల్లల చేత కూడా రాయించండి. ప్రతిరోజు కొంచెం కొంచెం రాయండి చాలు. కొంతకాలానికి మీ జీవితం అద్భుతంగా మారుతుంది. ఈ రామకోటి రాసేవారు 7 నియమాలను పాటించాలి. ఆ నియమాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, రామకోటి పుస్తకం అంటే ఒక పుస్తకం లాగా చూడకండి. స్వయంగా రాముల వారే చెయ్యి ఇచ్చి చెయ్యి మీద రామకోటి రాయమంటే ఎంత ఆనందంగా రాస్తారో అంత ఆనందంగా రామకోటి పుస్తకం రాయాలి. రాముల వారి చేతి మీద రాస్తున్నట్టు భావించాలి. ఇక రెండవది నియమం ఏమిటంటే శ్రీరామ అని రాసేటప్పుడు ముందు శ్రీతోనే మొదలు పెట్టండి. శ్రీరామ అంటే సీతమ్మ, రాములవారు ఇద్దరూ కలిసి ఉన్నట్లు భావన. ఇలా రాసేటప్పుడు మనసులో శ్రీరామ జయరామ జయ జయరామ అనే నామాన్ని అనుకోండి. ఇక మూడవ నియమం ఏమిటంటే శ్రీరామకోటి పుస్తకం మీద వేరే లెక్కలు, ఫోన్ నెంబర్లు అస్సలు రాయకూడదు. ఈ పుస్తకాన్ని మరియు పెన్నును పూజామందిరంలోనే ఉంచుకోవాలి. రామకోటి రాయడానికి మాత్రమే వాడండి, అంతే తప్ప ఈ బుక్కులో మిగతావి ఏమీ రాయవద్దు. నాలుగవ నియమం ఏమిటంటే ఎప్పుడూ కూడా కౌంట్ కోసం రామనామం రాయవద్దు. మనసు ఎన్ని నామాలకు నిలబడుతుందో చూడండి. అంటే మీరు రామకోటి రాస్తున్నప్పుడు మధ్యలో సినిమాలు గుర్తు వస్తే అక్కడ ఆపేసి కాసేపటి తర్వాత మళ్ళీ నిష్టగా మనసులో శ్రీరామ జయరామ జయ జయరామ అనుకుంటూ రామకోటి రాయండి. మీ మనసు లగ్నం కాకపోతే రాయటం ఆ పూటకు ఆపేసేయండి. లేదంటే మధ్యలో నిద్ర వచ్చిందనుకోండి, అక్కడ ఆపేయండి. అంతేగాని పంతంగా రోజుకు నేను 1000 సార్లు రాస్తాను, 2000 సార్లు రాస్తాను అని లేదా 500 సార్లు రాస్తాను అని నియమం పెట్టుకోవద్దు. ఎంత కుదిరితే అంత రాయండి. 10 రాసినా చాలు, కానీ రాసిన 10 అయినా సరే మనసు పెట్టి రాయండి. అంతేగాని ఊరకే కౌంట్ కోసం రాసుకుంటే జీవితం ఏమీ మారదు. అలా కాకుండా మనసు పెట్టి ఒక్కసారి అయినా సరే రాస్తే దానికి ఫలితం అనేది వస్తుంది. మీరు 1,00,000 రాసేసరికి మీ జీవితం మారిపోతుంది. 5వ నియమం ఏమిటంటే మీరు రామకోటి రాసేటప్పుడు బయటకు వెళ్ళాల్సి వస్తే సరి సంఖ్య దగ్గర ఆపండి. మళ్ళీ వెనక్కి వచ్చాక రాయదలుచుకుంటే మళ్ళీ కాళ్ళు చేతులు కడుక్కొని రాయండి. 6వ నియమం ఏమిటంటే ఈ రామకోటిని 1,00,000 సార్లు రాశారంటే వ్యక్తిత్వంలో ఎంతో మార్పు వస్తుంది. చెడు అలవాట్లన్నీ కూడా రాముల వారే తీసేస్తారు. శాంతగుణం పెరుగుతుంది.
క్రోధత్వం తగ్గుతుంది. కాబట్టి 1,00,000 పూర్తవ్వగానే ఈ పుస్తకానికి పూజ చేసి నివేదన చేసి ఆ ప్రసాదాన్ని చుట్టుప్రక్కల వారికి పంచిపెట్టాలి. ఇక ఆఖరి నియమం ఏమిటంటే, ఈ రామకోటి రాస్తున్నప్పుడు వయస్సు పైబడిందని భావించేవారు లేదా రామకోటి పుస్తకం పూర్తయిన వారు ఈ పుస్తకాన్ని భద్రాచలానికి చేర్చండి లేదా గుంటూరు రామనామ క్షేత్రానికి చేర్చండి. ఇవేమీ కుదరని వారు చక్కగా ఒక పసుపు బట్టలో ఈ పుస్తకాన్ని చుట్టి పవిత్రంగా తీసుకుని వెళ్ళి ఏదైనా నదిలో కలిపేయండి. చక్కగా రాముల వారికి నమస్కారం చేసుకుని నదిలో కలిపేయండి. ఫలితం అమోఘంగా ఉంటుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.